హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2021 వరకు జమ అయ్యే డీఏ, డీఆర్ అరేస్ లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ సుదీర్ఘ సర్వీస్ ముగించుకొని విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త అధికారిక వర్గాల ద్వారా బయటకొచ్చింది. గత కొన్నేళ్లుగా అంటే 2018 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు సుమారు 3-4 ఏళ్ల సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి డిఆర్‌ఎస్ అలవెన్స్ డీఏ మరియు పెన్షనర్లకు అందాల్సిన డిఆర్‌ఎస్ రిలీఫ్ డీఆర్ బకాయిలకు సంబంధించిన ఫైళ్లను రాష్ట్ర ప్రభుత్వం కదిలించింది. అంటే ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు తమ ఖాతాల్లో జమ అవుతాయని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ లోకానికి ఊరటనిస్తూ ఈ బకాయి బిల్లులను ప్రభుత్వం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రీన్ ఛానెల్ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనివల్ల నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు చేరడానికి మార్గం సుగమమైంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 5,00,000 మందికి పైగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు కొన్ని లక్షల మంది వృద్ధ పెన్షనర్లు నేరుగా ప్రయోజనమైతే పొందబోతున్నారు. గత 5, 6 సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాల వల్ల నిలిచిపోయిన ఈ బకాయిలు ఇప్పుడు విడుదల కాబోతూ ఉండటం అనేది ఉద్యోగుల చిరకాల కోరికగా నెరవేరుతూ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. సామాన్య ఉద్యోగికి తన కష్టార్జితం సకాలంలో అందటం అనేది ఒక పెద్ద విజయం. అందుకే ఈ వార్త విన్న వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక రకమైన పండుగ వాతావరణం మరియు ఉత్సాహం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి భారీ మొత్తంలో బకాయిలను క్లియర్ చేయాలని ప్రభుత్వం భావించడం నిజంగా ఒక సాహసోపేతమైన మరియు నిర్ణయాత్మకమైనటువంటి ముందడుగుగా చెప్పవచ్చు. ఈ బకాయిలలో కేవలం కరువు భత్యం, డీఏ మాత్రమే కాకుండా ఉద్యోగులు అధికారిక పనుల నిమిత్తం ప్రయాణించినప్పుడు పొందేటటువంటి ట్రావెలింగ్ అలవెన్స్, టీఏ బకాయిలు కూడా చేర్చబడ్డాయి. ప్రభుత్వం వీటిని గ్రీన్ సిగ్నల్‌లో ఉంచడం అంటే ఏమిటో మనం వివరంగా తెలుసుకోవాలి. సాధారణంగా ప్రభుత్వ ఖజానా, ట్రెజరీ నుండి నిధులు విడుదల కావాలంటే అనేక వడపోతలు అంటే ఫిల్టరైజేషన్ నిధుల లభ్యత ఆధారంగా క్యూ పద్ధతిలో అయితే ఉంటుంది. కానీ గ్రీన్ ఛానెల్ అంటే ఎటువంటి అడ్డంకులు, ఆర్థిక అడ్డంకులు మరియు జాప్యం లేకుండా నేరుగా నగదు చెల్లింపు జరిపించమని అయితే అర్థము. ఆర్థిక శాఖ ఈ ఫైలుపై సంతకం చేసి పచ్చజెండా ఊపడంతో ఇక ట్రెజరీ అధికారులు వీటిని ప్రాసెస్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఇది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వారిలో ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అయితే ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా మొత్తం 7 వేర్వేరు విడతల్లో చెల్లించాలని ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించింది. ఇలా విడతల వారీగా విభజించడం వెనుక ఉన్న 2 ప్రధాన కారణాలైతే ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా వేల కోట్ల రూపాయల భారం పడకుండా చూసుకోవడం. రెండవది ఉద్యోగులకు ప్రతి నెల కొంత మొత్తంలో నగదు అందుతూ ఉంటే వారి నెలవారీ అవసరాలకు మరియు అప్పులు తీర్చుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఈ వ్యూహకర్తల ప్రణాళిక ప్రకారం మొదటి విడతలో 2018 జూలై నుంచి 2019 ఏప్రిల్ వరకు ఉన్న సుమారుగా 10 నెలల కాలానికి సంబంధించి పాత బకాయిలను మొదటగా అయితే చెల్లిస్తారు. ఇది దాదాపు 5 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన సొమ్ము కాబట్టి ఇది ఇప్పుడు అందటం వల్ల ఉద్యోగులకు పెద్ద మొత్తంలో చేతికి అనేది డబ్బు అందుతుంది. రెండో విడతలో భాగంగా 2019 మే నెల నుండి మొదలుకొని 2020 ఏప్రిల్ ఫిబ్రవరి వరకు నిలిచిపోయినటువంటి పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తారు. ఈ దశలో ఆ సంవత్సరపు కాలంలో పెరిగిన అలవెన్స్‌లు మరియు ఇంక్రిమెంట్‌లు తాలూకా బకాయిలు కూడా కలిసి వస్తాయి. ఇక మూడో విడత అనేది ఉద్యోగులకు అత్యంత ఆశాజనకమైనది. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారి విజృంభించిన కాలం. 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి విధుల్లో పాల్గొన్న వర్కర్‌లకు, టీచర్లకు, ఇతర సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే ఒక గొప్ప గౌరవంగా అయితే బకాయిల విడుదలను చూడవచ్చు. మరి విపత్కర పరిస్థితుల్లో వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిధులు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసానైతే ఇస్తాయి. ఇక నాలుగవది
నాలుగో మరియు ఐదో విడతలలో 2019 మరియు 2020 సంవత్సరాలకు చెందినటువంటి మరికొన్ని నిర్దిష్ట కాల పరిమితుల బకాయిలను అంటే నవంబర్ నుంచి ఆగస్టు వరకు ఉన్న మొత్తాలను చెల్లించేలాగా కాలక్రమాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి విడతలోనూ ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఒక్క రూపాయి నష్టం జరగకుండా సర్వీస్ రికార్డుల ప్రకారం ప్రతి పైసాను లెక్కగట్టి లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలనైతే అధికారులకు కఠిన ఆదేశాలందాయి. ఆరో విడత కింద 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ వరకు ఉన్న బకాయిలను చిట్టచివరి ఏడవ విడతగా 2021 జూలై నెల వరకు సంబంధించిన మిగిలిన అన్ని మొత్తాలను పూర్తిగా చెల్లించి బకాయిల లెక్కను సున్నా చేస్తారు. ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో చెల్లింపులు జరపడం వల్ల అటు ఉద్యోగులకు, ఇటు ట్రెజరీ అధికారులకు పని భారం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. మరో విశేషం ఏమిటంటే 2003, 2006 మరియు 2023 బ్యాచ్‌లకు చెందిన డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు మరియు ఇతర రంగాల ఉద్యోగుల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా తేదీలను ప్రకటించిన వెంటనే ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వేలాది మంది ఉద్యోగుల కష్టార్జితం వారి చేతికి అందటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఒక మైలురాయిగా అయితే నిలిచిపోనుంది. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు షేర్ చేయడం వల్ల వారికి కూడా నెలకొన్న ఆందోళన తొలగిపోయి సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లను మరియు ఉన్నటువంటి పెన్షనర్లకు మందుల ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం ఈ డబ్బనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బకాయి చెల్లింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. అది నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్‌సీ ఏర్పాటు. సాధారణంగా బకాయిలన్నీ చెల్లించిన తర్వాతే కొత్త పీఆర్‌సీ ప్రక్రియను ప్రారంభించడం ఒక ఆనవాయితీ. మొదటగా పీఆర్‌సీ కమిషనర్ నియామకం, ఆ తర్వాత మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన, తదుపరి నివేదిక ఆధారంగా కొత్త జీతాల అమలు జరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలు వినడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడి మరింత ఉత్సాహంతో ప్రభుత్వ విధుల్లో పాల్గొంటారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా మంచి రోజులొచ్చాయని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సానుకూల పరిణామాలు రాష్ట్ర అభివృద్ధికి మరియు దేశ దేశ ఈ మేరకు దోహదపడతాయని చెప్పేసి కూడా ఆశిద్దాము.